హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్. ఈ రోజు వీడియోలో మరొక బ్యూటిఫుల్ వీడియోలో మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. అది జిల్లేడు పూల మాల. ఈ జిల్లేడు పూల మాల వినాయకునికి చాలా ఇష్టం అండి. ప్రతి మంగళవారం కానీ లేదా శనివారం కానీ ఈ మాల సమర్పించవచ్చు. చాలా అందంగా ఉంటుంది మాల అయితే. మనం జాగ్రత్తగా గమనిస్తే మాల అనేది చాలా ఈజీగా అల్లుకోవచ్చు. ఇలాంటి చెక్కకు మీ దగ్గర సీరలు లేకపోతే జస్ట్ ఏదైనా ప్యాడ్కైనా ఇలా పెట్టేసుకొని ముడి వేసుకొని చేసుకోవచ్చు. లేదు ఇలాంటిది ఏదైనా చెక్క ఉంది అంటే ఇలా చీలకు పైన ఇలా దారాన్ని అయితే కట్టుకోవాలండి. ఇలా గట్టిగా టైట్ గా దారాన్ని కట్టుకోవాలి. ఇలా చెక్క ముక్కకి ఒకవైపు ఒక మేకు, రెండో వైపు 3 మేకులు ఉంచుకోవాలి. దారాన్ని అయితే ఇలా ఒకవైపు ఉన్న సూది దగ్గర నుంచి ఇలా 3 వైపులు ఉన్న సూది దగ్గరికి అయితే దారాన్ని తీసుకొచ్చుకోవాలండి. ఇలా గట్టిగా ముడి వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ముడి వేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ మాల అయితే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా దారం అయితే కొంచెం కాటన్ దారం తీసుకోవాలి. కొంచెం లావుగా ఉన్న కాటన్ దారం అయితే తీసుకుంటే మీకు మాల అనేది నీట్గా వస్తుంది. మరొక దారాన్ని తీసుకొని ఈ విధంగా మనం ముందుగా కట్టిన దారానికి ఈ విధంగా అయితే కట్టుకోవాలి. ఈ 3 మేకులు ఉన్న దగ్గరికి తీసుకువచ్చి దారాన్ని ఇక్కడ గట్టిగా ముడి వేసేసేయండి. మరొక దారం ఇలా 2 పోగులు ఉండాలన్నమాట. దీనికి సమానంగా మరొక దారం అయితే ముడి వేసుకోవాలి. తర్వాత జిల్లేడు పూలు తీసుకొచ్చేసి వాటిని శుభ్రంగా కడగాలండి. ముందు కడిగిన తర్వాత వాటర్ ఏమి లేకుండా చూసుకోవాలన్నమాట. తర్వాత ఈ విధంగా ఫ్లవర్స్ మాత్రం ఈ జిల్లేడు పూలు మాత్రం కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పూల వరకు కట్ చేసుకోండి. ఇలా పూలు మొత్తం కట్ చేసుకోవాలండి. ఇలా కొన్ని పూలు అయితే కట్ చేసుకోవాలి. ఇలా పూలు మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మాలను ఎలా కట్టాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక పువ్వు తీసుకొని ముందు దారం కట్టాం కదా, ఆ దారం రెండింటి మధ్యలో ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఈ విధంగా దగ్గరికి లాక్కోవాలి. మనం ఎక్స్ట్రా 2 పోగులు దారాలు అటు ఇటు 2 పోగులు దారాలు వేసాం కదండి, ఆ దారాలతో ఇప్పుడు ముడి వేసుకోవాలి. 1కి 2 సార్లు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ ఈ థ్రెడ్ని ఇటువైపుకి వేయండి. తర్వాత ఇటువైపు ఉన్న థ్రెడ్ని కింద నుంచి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 2 దారాలను పట్టుకొని నెమ్మదిగా దగ్గరికి ఈ ఫ్లవర్ ఉన్న దగ్గరికి లాక్కుంటూ రావాలి. అప్పుడు ముడి అనేది పడిపోతుందండి. ఆ ముడిని తీసుకొచ్చేసి ఈ ఫ్లవర్ దగ్గరికి ఈ విధంగా ముడి వేసుకోవాలి. చూశారు కదా, మరొక పువ్వు చూపిస్తాను చూడండి. మరొక ఫ్లవర్ని తీసుకొని ఈ విధంగా దగ్గరికి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇటు కుడివైపు ఉన్న దారాన్ని ఎడం వైపు వేసుకోవాలి. ఎడం వైపు ఉన్న దారాన్ని క్రింద 2 దారాలు ఉన్నాయి కదండి, ఆ దారాల క్రింద నుంచి తీసుకొని రావాలన్నమాట. ఇలా తీసుకువస్తే మీకు ముడి అనేది పడిపోతుంది. ఇప్పుడు నెమ్మదిగా ఈ ఫ్లవర్ దగ్గరికి ఈ 2 దారాలని లాక్కుంటూ రావాలి. అప్పుడు మీకు నాటు అనేది పడిపోతుంది. చక్కగా నాటు పడిపోతుంది. చూశారు కదా ఎంత చక్కగా పడిపోయిందో ముడి అనేది. ఈ విధంగా మరొకటి నెమ్మదిగా చూపిస్తాను చూడండి. మరొక పువ్వుని పెట్టుకొని ఇలా పువ్వుని పెట్టుకొని దగ్గరికి ఈ పువ్వుల దగ్గరికి లాక్కొని రావాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇటు కుడివైపు ఉన్న దారాన్ని ఎడం వైపు వేసుకోండి. ఎడం వైపు ఉన్న దారాన్ని క్రింద 2 దారాలు ఉన్నాయి కదండి, ఆ 2 దారాల క్రింద నుంచి తీసుకురావాలి. అప్పుడు మీకు నాటు అనేది పడిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దగ్గరికి లాక్కుంటూ రావాలి. చూడండి చక్కగా ముడి అనేది పడిపోయింది. ఇలాగా ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ మనం జాగ్రత్తగా అల్లుకుంటూ రావాలన్నమాట. ఏమీ లేదండి, ఎంత పనినైనా మనం చేయగలము అని అనుకుంటే చాలు. ఏ పనినైనా చక్కగా చేయగలము. అలాగే పూలమాల కట్టడం కూడా అది ఒక హార్ట్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలం. మనం ఇక్కడ చూసి జాగ్రత్తగా నేర్చుకోవచ్చు. అందుకే మీకు స్టెప్ బై స్టెప్ ఈజీగా చెప్తున్నానండి. చాలా జాగ్రత్తగా చూడండి. మరొక పువ్వుని పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా పువ్వు పెట్టుకొని దగ్గరికి ఈ పూల దగ్గరికి లాక్కుంటూ రావాలి. ఇలా పువ్వు పెట్టుకున్న తర్వాత కుడివైపు ఉన్న దారాన్ని ఎడం వైపు వేసుకోండి. అంటే కుడివైపు ఉన్న దారాల పైనుంచి వేసుకోవాలి. ఎడం వైపు ఉన్న దారం క్రింద దారాల నుంచి తీసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్న తర్వాత మీకు అక్కడే ఆల్రెడీ నాటు పడిపోతుంది. ఆ 2 దారాలని ఈ పువ్వు దగ్గరికి నెమ్మదిగా లాక్కుంటూ రావాలన్నమాట. అక్కడ మీకు ఆల్రెడీ ముడి పడిపోతుందండి. చూశారు కదా ఎంత నీట్గా ముడి పడిపోయిందో. ఇలాగే మరొక పువ్వును కూడా పెట్టుకొని జాగ్రత్తగా అల్లండి. మీకు 1కి 2 సార్లు జాగ్రత్తగా చూస్తే నీట్గా మాల అనేది వచ్చేస్తుందండి. ఇలా ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ అల్లుకుంటూ రావాలి. ఈ మాల వినాయకుడికి చాలా ఇష్టం అండి. ఇలా పూలు మొత్తం అయిపోయిన తర్వాత చివర్లో 2 ముళ్ళు వేసుకోండి. ఎందుకంటే మనం పువ్వు అనేది జారిపోకుండా ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో కూడా అక్కడక్కడ 2 నాట్లు వేసుకుంటే పూలు అనేవి జారిపోకుండా గట్టిగా ఉంటాయి.
మనం పూలమాల తీసేదాకా కూడా అలాగే ఉంటుందన్నమాట పూలమాల. ఈ పూలమాల చాలా చాలా అందంగా ఉంటుందండి. చూశారు కదా, మాల అంతా అయిపోయింది. చివర్లో ఇలా 2 ముళ్ళు వేసుకొని ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకోవాలన్నమాట. చూశారు కదా ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మాల అయితే. చాలా చాలా బాగుంది కదండి మాల. ఇప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పి చూపిస్తున్నాను చూడండి. ముందేమో ఫ్లవర్స్ లాగా ఉంటుంది, బ్యాక్ ఏమో ఈ విధంగా ఉంటుందండి మాల అయితే. చాలా చాలా బాగుంటుందండి మాల. వినాయకుడికి చాలా ఇష్టం. వినాయకుడికి మంగళవారం కానీ శనివారం కానీ ఈ మాలను అలంకరిస్తే చాలా బాగుంటుంది. మన చేతులతో మనం మాల కట్టి దేవునికి సమర్పిస్తే ఆ తృప్తే వేరు కదండి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇలా మీరు కూడా తప్పకుండా మాలను కట్టి దేవునికి సమర్పించండి. సో చూశారు కదండి మాల ఎంత ఈజీగా అల్లేసామో. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని బ్యూటిఫుల్ వీడియోల కోసం మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.